హీరో డైరెక్టర్ ఒకరే అనమాట, రాఖీ అని. బాగుంటుంది క్యారెక్టర్, నాది కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అందుకని మనం కూడా అన్నిటికీ సపోర్ట్ చేయాలి కదా. సరే, అంత పెద్ద పోస్టర్ వేశారు అక్కడ. అందుకు నేను సినిమాలకు సపోర్ట్గా వాళ్ళు దేన్ని పిలిస్తే దానికి వస్తూ ఉంటాను అన్నమాట. హర్యానా గ్లోరీ జానీ మాస్టర్ వస్తున్నారంట. జానీ మాస్టర్ స్పెషల్ గెస్ట్గా వస్తున్నారట. మిట్టల్ చౌహాన్ హీరోయిన్, వెంకటరెడ్డి ప్రొడ్యూసర్ గారు స్పెషల్ గెస్ట్. వీళ్ళందరూ మళ్ళీ లోపల డైరెక్ట్గా చూపిస్తాను వాళ్ళని. ఈయన డైరెక్టర్ రాఖీ గారు. పోస్టర్ ధర్మస్థలం. ఉంది. సో బ్రదర్కి ఏంటంటే ఏదో సెంటిమెంట్ లాంచింగ్ మీరు చేస్తే బాగుంటుందని. సో రాఖీ రాఖీ శర్మన్ ఫిలిం ఆయనే డైరెక్టర్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రాఖీ శర్మన్. వీళ్ళ బ్రదరే డైరెక్టర్ అనమాట. సో ప్రొడ్యూసర్ గారు వచ్చి శ్రీనివాస సుబ్రహ్మణ్యం. కర్మస్థలం ఇది మంచి దాంట్లోనే తీసుకున్నారు. మా షార్ట్లీ అన్న ఓటీటీ ప్లాట్ఫామ్. సో రాగానే మీరు ఎదురు చూడండి, నేను కూడా చూస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇది నేను చేసిన ఇంకో సినిమా కర్మస్థలం టైటిల్ లాంచ్ ఇవాళ ప్రసాద్ ల్యాబ్లోనే. కార్తికేయ 2 అండ్ అలాగే కాంతార ఎంత బ్లాక్ బస్టర్ అయ్యో మనందరికీ తెలుసు. ఐఎమ్ వెరీ షూర్ ఈ మూవీ యొక్క విజువల్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అని చెప్పేసి, అండ్ కాసుల వర్షం కురిపించబోతుంది అని చెప్పి డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టోరీని మీరు సెలెక్ట్ చేసుకుని మా కోసం తీసుకొచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా గట్స్ ఉండాలి, ఇలాంటి మూవీస్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే థ్యాంక్ యూ సో మచ్ గట్సీ ప్రొడ్యూసర్స్ అని చెప్పాలి. అండ్ అర్చన గారు, మీరు అమ్మవారి తల్లిలా కనిపించబోతున్నారని తెలిసింది. డైరెక్టర్ గారు చాలా చెప్పారు అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మీ లుక్ చూడడానికి కూడా. ఈ లుక్ చూస్తుంటే అర్థమైపోతుంది. మార్కండే పురాణంలో చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి మంచి మెసేజ్ ఉంది, ఇన్స్పిరేషన్ ఉంది. నేను చెప్పదలుచుకున్న ఈ సినిమాలో ఏంటంటే ఒక విజువల్ ట్రీట్ ఇన్ ద సెన్స్ ఇండియన్ ఫిలిమ్సే కాకుండా ఫారెన్ ఫిలిమ్స్లో ఒక మార్వల్ యూనివర్స్ చూపిస్తారు. స్పైడర్ మ్యాన్ మీ ఫేవరెట్ కూడా ఉంటుంది కదా. సో అలా అందరూ ఒక ఫేవరెట్ ఉంటారనమాట. సో ఇండియన్ మైథాలజీలో నేను తీసుకున్న సబ్జెక్ట్ వచ్చేసి మార్కండేయ పురాణం. అంతే ఎనర్జీగా, అంతే ఇంటెన్స్గా దీంట్లో కూడా సూపర్ యాక్షన్స్ ఉంటుంది. అండ్ మైథాలజికల్ ఇంటెన్స్ అంటే ఎలా ఉంటుందంటే అందరికీ చూడడానికి విజువల్లీ ట్రీట్ ఉండాలి, గైడెన్స్ కనిపించాలి.
స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ అవన్నీ చూసాము. బట్ వాటికంటే ఎక్కువ ఏంటంటే రియాలిటీని చాలా బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. అండ్ దీంట్లో కొన్ని హ్యాపీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అండ్ కొన్ని మంచి మ్యూజిక్ అంటే ఇంకా దాని గురించి చెప్పాల్సిన విషయం ఉంది. దానికి ఒక వేరే మీటింగ్లో డిజైన్ చేసి చెప్పాల్సి వస్తుంది. ప్రజెంట్లీ ఓన్లీ ఫస్ట్ లుక్ లాంచింగ్ కాబట్టి ఫస్ట్ లుక్ ఎలా ఉంది? చాలా లవ్తో తీసాము, అది కనిపిస్తుందని కోరుకుంటున్నాను అందరికీ. ప్యూర్ హార్ట్తో చేసిన మూవీ ఇది. ఎందుకంటే ఈ మూవీ అయ్యాక ఏదో ఒక మంచి కార్యక్రమం జరిగాక నేను మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఇద్దరు స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఎంటికలతో స్టార్ట్ చేశాం అనమాట. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చూస్తే ఇలా ఇక్కడ వచ్చింది. ఐ హోప్ ఇక్కడ వరకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత మూవీ వేరే గుర్తు చేయించుకోవాలని కోరుకున్నాం. బట్ ఈరోజు చూస్తారు ఈ మూవీ ఇంకా లాంగ్ ఎందుకు వచ్చిందంటే ఒక షూట్ కి 40 రోజులు 40 రోజుల విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ పెరగడం జరిగింది అనమాట. సో అదొక మెయిన్ రీజన్. అండ్ మార్కండేయ పురాణాన్ని ఎంత అందంగా ఎంత ప్యూర్ హార్ట్ తోటి చూడాలనేదే నా కోరిక. ఈ కర్మస్థలంలో బేసికల్ గా కర్మస్థలం అంటే చాలా మందికి ఏదో కర్మ బేస్ ఏదో దాని బేసిక్స్ లో ఉంటుందని అందరూ అనుకుంటారు. బట్ ఇది డిఫరెంట్లీ డిజైన్డ్ అనమాట. ఇది ఒక వేరే యూనివర్స్ కోసం వర్క్ చేసాం. అండ్ దీనిలో నాకు చాలా మంది సపోర్ట్ ఇచ్చారు చాలా ప్యూర్ గా. ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు అర్చన మేడం. డే 1 నుండి నాకు ఎప్పుడు ఒక మంచి సపోర్ట్. ఇంకా అమ్మవారి క్యారెక్టరైజేషన్ చూస్తున్నాను కావచ్చు, అలాగే తను కూడా నాకు ప్యూర్గా సపోర్ట్ చేశారు. అండ్ అన్న బలగం సంజయ్ చాలా హ్యాపీ పర్సన్ ఉంది. వెరీ లవ్లీ. వర్షం వస్తుంది, షూట్ 6 o'clock స్టార్ట్ అవ్వాలి, 7:30 వర్షంతో చీకట్లో అమ్మవారి సీన్ ఇలా గ్రాండియర్గా సెటప్ చేసాము. ఇంకా చేయాలి ఏదో అనుకుని చాలా ఎక్స్పెక్టేషన్ తో సెట్ అయిపోయాం. ఈ టోల్డ్ మీ వన్ థింగ్, ఏమంటే బ్రదర్ వర్షంలోనే సీన్ చేశారు, నో ప్రాబ్లం, వర్షం యాక్షన్ పెట్టుకుందాం. దాని పాజిటివిటీ మేడ్ మీ. అండ్ ఆఫ్టర్ తర్వాత వర్షం లేదు అక్కడ. అండ్ ఫైనల్లీ వెరీ హ్యాపీ. దీనిలోనే సార్ ఇది మంచి ఫిలాసఫర్ సార్. చాలా చాలా మంచి పాజిటివ్ వర్డ్స్ ఉంటుంది ఆయన దగ్గర. ఆయన కొన్ని మాట్లాడే పదాలు నేను లైన్తో కూడా రాసుకోలేదు రైటింగ్. సో అది కొంచెం డిజైన్గా ఉంటుంది అనమాట. సో అది ఆనంద్ వర్తే దేవన్ ట్రూ లవ్ అనమాట. సో అలా సో ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి అండ్ ఇక్కడ ఉన్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరికైనా మర్చిపోతే సారీ. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ రాజా గారు చాలా లవ్ తోటి ఈ సినిమాని మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఫైట్ మాస్టర్ కృష్ణ మాస్టర్ అయితే మాస్టర్ ఎనర్జీ వేరే సెట్లో. నాకంటే ఆయనే ఎక్కువ డైరెక్ట్ చేస్తారు సెట్లో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మిగతాది అండ్ వెంకటరెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు ఆయన ఇంకా ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు డే 1 నుండి. సో ఒకటే ఎలా అంటే మేము ఇద్దరం చాలా క్లాస్మేట్ లాగా ఫ్రెండ్లీ ఉంటాం. మా ఇద్దరికి ఏజ్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ స్టిల్ ఫ్రెండ్లీ ఉంటాం, చాలా జాలీగా మాట్లాడతాం ఎప్పుడు. సో అదనమాట. సో కర్మస్థలం గురించి మాట్లాడే ముందు ఒక 1 line చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాన్సెప్ట్ వచ్చేసి చాలా ఇంటెన్సివ్గా అగ్రెసివ్గా సెకండ్ హాఫ్ డిజైన్ చేసాం. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా ప్యూర్గా ఉండేవారు. అండ్ డే అండ్ నైట్ దానికోసమే వర్క్ చేసాము. గ్రాఫిక్స్ అయినా, సిజీ వర్క్స్ అయినా, యానిమేషన్స్ అయినా, డిఫరెంట్ స్టేట్స్ నుండి పీపుల్ నా కోసం వర్క్ చేశారు అందరూ. సో ఇది టైం ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఇంకా చాలా చెప్పుకోవాల్సి ఉంది నెక్స్ట్ మీటింగ్స్. బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నిహాల్ ద పర్సన్. అతను ముంబై నుండి వర్క్ చేస్తున్నారు మొత్తం. అండ్ శివారెడ్డి గారు అండ్ టీమ్ కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ చాలా బ్యాలెన్స్గా వర్క్ చేస్తున్నారు దీనికోసం. అండ్ యానిమేషన్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ అండ్ మిగిలిన టెక్నీషియన్స్ అంతా రాజస్థాన్ నుండి, జైపూర్ నుండి కూడా చాలా వర్క్ చేస్తున్నారు. సో బేసికలీ సినిమా ప్యాన్ ఇండియా అయినా కూడా టెక్నీషియన్స్ కూడా చాలా డిఫరెంట్ స్టేట్స్ నుండి వర్క్ చేస్తున్నారు. సో దే పుట్ దేర్ సోల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐ రియలీ లవ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ who gave their grandiousness to this film, and a gratitude to each and every individual who has approached it. Thank you so much. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, ఆఫీసులందరికీ హార్టీ వెల్కమ్. కర్మస్థలం అందరు చూస్తున్నారు, ఎంతో కష్టపడి చేశాను. ఒక పెద్ద హిట్ కావాలని అక్కడ మేడం కూడా ఇప్పుడు స్పెషల్ థ్యాంక్ యూ. కొన్ని ఎప్పుడు మాట్లాడలేదు ఫస్ట్ టైం. ఎవరు థ్యాంక్ యూ.